హాయ్ హలో వెల్కమ్ టు సబీరా కిచెన్ అండ్ వ్లాగ్స్. నేనైతే ఈ వీడియో చాలా రోజులైందండి తీసి. నేను వీడియోస్ డిలీట్ చేస్తుంటే కనిపించింది, ఓకే అప్లోడ్ చేయలేదు కదా అని చెప్పి చేశాను. డీమార్ట్కి వెళ్ళామండి నేను మా హస్బెండ్ కలిసి. జగన్నాథపురం దగ్గర డీమార్ట్ ఉంది కదండి, ఘాటీ సెంటర్ దగ్గర, మారుతి షోరూమ్ పక్కన వస్తుంది. చాలా పెద్ద డీమార్ట్ పెట్టారు మన కాకినాడలోనే. ఆ డీమార్ట్కి వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే లాస్ట్ టైం నేను చాపర్ కొన్నానండి, ఎలక్ట్రానిక్ది. అది సిలికాన్ బటన్ కదా, అది ఒక 2 టైమ్స్ వాడేటప్పటికే బటన్ పని చేయట్లేదని చెప్పి చూపించడానికని సర్వీస్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు అన్నారు ఇది ఆటోమేటిక్గా చాలామంది కంప్లైంట్స్ రేస్ చేశారు. యాక్చువల్గా వచ్చేసి సిలికాన్ బటన్ కదా, వాటర్ తగలడం వల్ల బటన్ లోపలికి వెళ్ళిపోద్ది, కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి, ఎక్స్చేంజ్ అంటూ ఉండదని చెప్పేశారు. సరే వెళ్ళాము కదా అని చెప్పి ఏమైనా కావాల్సినవి చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళాను. యాక్చువల్గా రేషన్ షాపింగ్ అయితే అయిపోయింది, నేను అది వీడియో తీయలేదు. నేను ఇప్పుడిప్పుడే చేస్తున్నాను కదండి వ్లాగ్స్, సరదాగా తీశాను చిన్న వీడియో. ఇలా వెళ్ళేసి ఏం కావాలో చూసి అక్కడికి వెళ్ళాను. అన్ని బటన్స్ అలాగే ఉన్నాయా అని మళ్ళీ రీచెక్ చేశాను, మాదే అలా ఉందా అని చెప్పి. అన్ని బటన్స్ చాలా వరకు అలా అయిపోయి ఉన్నాయండి, లోపలికి వెళ్ళిపోయి బటన్స్. ఇంటికి వచ్చాక కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే అవుతుంది అనుకోండి, కానీ కొంచెం ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది. కొనిన కొత్తలో ఫస్ట్ 2 డేస్ వాడినప్పుడు అయితే మాత్రం ఇలా టచ్ చేస్తే అయిపోయేది, కొంచెం లోపలికి నొక్కాల్సి వస్తుంది. వండర్ షేప్ చూసానండి జ్యూసర్, మనం డైట్ కోసం కానీ చిన్న చిన్న జ్యూసులు చేసుకోవడానికి కానీ, క్యారెట్ బీట్రూట్ జ్యూసులు కానీ చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి కప్పుల దగ్గర వెళ్ళామంటే ఊరుకోం కదండి మనం, నేనే కాదు మన లేడీస్ అందరూ అంతే. ఒకదానికి వెళ్తాం, 4 చూస్తాం. ఇంకా డీమార్ట్కి వెళ్తే అదేదో దయ్యం పట్టినట్టు అయిపోద్దండి. నేనేనా, మీరు కూడా అంతేనా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఇంకా చాలా చాలా కంట్రోల్ చేసుకుని ఇంకా ఏం కొనలేదండి. అంటే తీసుకెళ్ళిన అమౌంట్కి న్యాయం చేయాలన్నట్టు అన్నీ తీసేసుకుంటాను. ఇంటికి వచ్చాక తీరిగ్గా బాధపడతాను, ఇదేంటి ఎందుకు తీసుకున్నాను, నాకు ఇది అవసరం లేదు కదా అని. కానీ ఆ టైంలో నేను అస్సలు ఆలోచించను కూడానండి. ఇంకా ఆల్రెడీ రేషన్ షాపింగ్ అయిపోయింది కాబట్టి ఇలా తీసుకున్నాను. రేషన్ షాపింగ్ అయిపోయింది కాబట్టి ఇలా తీసుకున్నానని చెప్పాను కదండి, లేదంటే ఇంకా తీసుకుందాం. ఈ వీడియో నేను కొంచెం వెనక్కి పెట్టేశాను, మేము బయలుదేరే ముందు తీసానండి. ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఒక చిన్న వీడియో తీశాను. ఇది లోపలికి వచ్చాక అండి. డీమార్ట్కి వెళ్తే దొరకని వస్తువు ఉంటుంది కదా, అన్నీ ఒకసారి చూసేస్తానండి, కొన్నా కొనకపోయినా. వద్దు అనుకున్నా కొనేస్తాను కొన్ని. అలాగే ఇంట్లో చాలా సామాన్లు అయిపోయినాయండి. ఇంటికి వచ్చాక తీరిగ్గా బాధపడతాను. ఇంకా అంతేనండి, ఇదొకటి మార్చుకోవాలని అనుకుంటూ ఉంటాను, కానీ మార్చుకోలేకపోతున్నాను. ఇలా నేను వెళ్ళిన తర్వాత కొన్ని ఇంకా ఏదో అవసరం లేకపోయినా ఏవో కొన్ని మళ్ళీ అంటించుకున్నాను. కొన్ని సామాన్లు తీసుకొని అవి ఎలాగో ఎక్స్చేంజ్ చేయలేదు. ఒక 1000 కాదండి అప్పుడు అయింది. అంటే ఈ వీడియో తీసి నేను దగ్గర 15 డేస్ 20 డేస్ అయిపోతుంది. 1500 ఎంతో అయిందండి, 1200 బిల్లు. అవి వేస్టే కదా, అది అవసరం లేకపోయినా చేశాను. ఈ చేతిలో పట్టుకున్న థ్రెడ్ మాత్రం అవసరంగా తీసుకున్నానండి, మిగతావన్నీ అనవసరంగా తీసుకున్నాను యాక్చువల్గా చెప్పాలంటే. అంతేనండి, వెళ్ళేటప్పుడే అనుకుంటాను ఏం తీసుకోకూడదని, వెళ్ళిన తర్వాత ఏమో చక్కగా అన్నీ మర్చిపోతాను. నేను అనుకున్నవన్నీ మర్చిపోతాను, మళ్ళీ అదే చేస్తాను. మా వారితో తిట్లు తింటాను. అక్కడ ఏమనరండి, నలుగురిలో ఏమనరు, ఇంటికి వచ్చాక క్లాస్ తీసుకుంటారు. అది నాకు మామూలు అయిపోయింది, క్లాస్ పీకడం ఆయనకి మామూలు అయిపోయింది. ఇక్కడ క్యాండిల్స్ అవి చూసానండి, ఇదైతే తీసుకున్నాను నేను, బాగుంది. క్యాండిల్ లోపల పెట్టాలి, చిన్న గిన్నెలా ఇచ్చాడు లోపల బేస్ క్యాండిల్ పెట్టడానికి. క్యాండిల్స్ అండి ఇవి, శాండిల్ స్మెల్ వస్తున్నాయి, స్మెల్ క్యాండిల్స్ అన్నమాట.
ఇగోండి ఇవే అనవసరమైనవి, ఇలాంటివన్నీ అంటించుకుంటాను వెళ్ళానంటే. ఇవి తీసుకున్నాను. ఇంకా చాలా గ్లాసెస్ టైప్లో ఉంది. ఇవన్నీ అరోమాస్ ఇస్తాయండి, స్మెల్స్ ఇస్తాయి, ఫ్రేగ్రెన్స్. రూమ్లో అలా వెలిగించి పెట్టుకుంటే మొత్తం హాల్ అయినా, బెడ్రూమ్ అయినా, కిచెన్ అయినా ఎక్కడైనా పెట్టుకోవచ్చండి, మంచి స్మెల్ వస్తాయి. అవి చూశాను. ఇవేవో చూడండి గాజు గిన్నెల్లా ఉన్నాయి, భలేగా ఉన్నాయి, బుడ్డి బుడ్డిగాని. ఇంకొద్దులే అని ఇవి తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెళ్ళిన పని అయితే చాపర్ మార్చడం, అది చేయకుండా ఇవన్నీ చేశాను. ఇంకా బిల్ వేయించుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.